ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్నవారు, అంటే అది మీ పార్ట్నరే అవ్వాల్సిన అవసరం లేదు, మీ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, లేతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా కూడా మీరు ఎవరైతే మనసులో తలుచుకుంటున్నారో వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించింది అనమాట. సో మీ మనసులో ఉన్నవారు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, మీ నుండి ఏమి దాస్తున్నారు, ఏ దృష్టితో చూస్తున్నారు, మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తున్నారు, వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు వీడియో అనమాట. ఇది ఒక జనరల్ వీడియో అండి, ఎవరికి కూడా పర్సనల్ రీడింగ్ అయితే కాదు. సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి అండ్ ఎవరికైతే రెజనేట్ అవుతాయో వాళ్ళు క్లైమ్ చేసుకోండి, ఎవరికైతే రెజనేట్ అవ్వలేదో ఈ రీడింగ్ మీది కాదని అనుకోండి. సో ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అంటే నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా న్యూ నోటిఫికేషన్ ద్వారా మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల వెంటనే మీకు తెలుస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలైతే కనుక వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. సో ఎవరికైనా కావాలంటే కనుక పర్సనల్ రీడింగ్కి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్స్ మాత్రం చేయకండి. 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా ఫర్దర్గా మీరు చెప్పించుకోవాలి అని అనుకుంటే చెప్పించుకోండి, లేదంటే అది మీ చాయిస్ అనమాట. సరే, ఈరోజు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వారు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, మీ నుండి ఏమి దాస్తున్నారు అండ్ వారి దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళు అనేది ఇవన్నీ కూడా మనం చూద్దాము. మీ పార్ట్నర్ అవ్వనివ్వండి, మీ ఫ్రెండ్ అవ్వనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వనివ్వండి. మీరు కావాలంటే 1కి 2 ఫైల్స్ అయినా, ఒకవేళ మీ ఫ్రెండ్ గురించి అనుకుంటున్నారు అంటే ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకోవాలంటే ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫ్రెండ్ ప్లస్ లవర్ గురించి అనుకుంటున్నారు అనుకోండి, పార్ట్నర్ గురించి 2 ఫైల్స్ అట్లా కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 5 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఫైల్స్ లో నుంచి మీకు ఒకసారి మనస్ఫూర్తిగా మీ ఇష్ట దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తలుచుకుంటూ ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకుని మీకు ఏదైతే ఈ 5 ఫైల్స్ లో నుంచి అట్రాక్టివ్ గా అనిపిస్తుందో ఆ ఫైల్ ని మీరు చూజ్ చేసుకోండి. ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2, ఫైల్ నెంబర్ 3 అండ్ ఫైల్ నెంబర్ 4 అండ్ ఫైల్ నెంబర్ 5. ఈ 5 వీటిలో ఒకటి చూజ్ చేసుకోండి. రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం మనము. ఫస్ట్ ఫైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాం. ఫస్ట్ ఎవరైతే మీ పార్ట్నర్ కానీ లేదా మీ మనసులో ఉన్న వ్యక్తి, అది మీ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అనమాట. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, 8 ఆఫ్ స్వర్డ్స్, మూన్, 2 ఆఫ్ కప్స్, Page of Pentacles, Knight of Swords, Page of Swords, 7 of Pentacles. మీరు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్, అంటే మీ పార్ట్నర్ అనే కాదు, మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే వారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, అంటే చాలా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. వారి లైఫ్ పార్ట్నర్ గా అండ్ లవ్ పార్ట్నర్ గా మీరు కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గా అండ్ లవ్ పార్ట్నర్ గా మిమ్మల్ని కోరుకుంటున్నారు అనమాట. మీతో ప్రతిదీ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటారు. ఇది నాట్ ఓన్లీ బ్రేకప్ లో ఉన్న వాళ్ళకి అని కాదండి, ఇది జనరల్ రీడింగ్స్ అందరికీ సంబంధించినది. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆల్రెడీ రిలేషన్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్స్ కానివ్వండి, అండ్ ఫ్రెండ్స్ కి సంబంధించిన వాళ్ళు, నో కాంటాక్ట్ లో సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, అందరికీ సంబంధించినది ఇది. మీ పార్ట్నర్ ఎలా అనుకుంటున్నారంటే, మీ పార్ట్నర్ గాని మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీరు లైఫ్ పార్ట్నర్ అండ్ లవ్ పార్ట్నర్ 2 అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. వాళ్ళు అనుకుంటున్నారు, మీరు కూడా వారి గురించి అలానే ఫీల్ అవుతున్నారు అనమాట. తనతో ప్రతిదీ కూడా మీరు షేర్ చేసుకుంటారు. మీ ఇష్టాలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, అన్నీ కూడా వారితో మీరు షేర్ చేసుకుంటారు. అలానే ఉంటారు. వాళ్ళు మీతో ఎలా ఉన్నారో అలానే మీరు కూడా వాళ్ళతో ఉంటారు. మీరు కూడా వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అండ్ మీరు కూడా వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఇష్టపడుతున్నారు, కేరింగ్ ఇవన్నీ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ వలన, అంటే థర్డ్ పార్టీ అంటే మేబీ వాళ్ళ పార్ట్నర్ వేరే అమ్మాయి అయినా అవ్వాలనేం లేదు, అబ్బాయి అవ్వాలనేం లేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, లేదా వేరే ఫ్రెండ్స్ ద్వారా అయినా అవ్వచ్చు. ఎవరో ఒక థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి జరిగినాయి, ఇబ్బందులు అనేవి వచ్చాయి.
చిన్న చిన్న గొడవలు అంటే ఆల్రెడీ రిలేషన్ లో ఉండే నో కాంటాక్ట్ లో లేకుండా మామూలుగా ఉంటే గనక కాంటాక్ట్ లో ఉంటే గనక చిన్న చిన్న గొడవలన్నీ కూడా ఆ థర్డ్ పర్సన్ వల్లే మీకు జరుగుతున్నాయి. ఆ థర్డ్ పార్టీలో ఉన్న పర్సన్ వల్లే మీకు జరుగుతున్నాయి అన్నమాట. అండ్ మీ పార్ట్నరు కొంచెం ప్రెజెంట్ ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. అది మేబీ నాకు తెలిసి మనీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ గా మీకన్నా కొంచెము డౌన్ లో ఉన్న పర్సన్ అనమాట. మీరు కొంచెము ఫైనాన్షియల్ గా కొంచెం ఉన్న పర్సన్ అనమాట తనతో పోలిస్తే. ఆ క్యాస్ట్ విషయంలో కూడా మీరు తనకన్నా కొంచెం మంచి పొజిషన్ లో ఉన్నారు. ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్ గా కానివ్వండి, జాబ్ పరంగా కానివ్వండి, మీరు అన్ని రకాలుగా కొంచెం హై లెవెల్లో ఉన్నారనమాట తనతో పోల్చుకుంటే గనక. అయినా కూడా మీరు తను చాలా ఇష్టపడుతున్నారు అంటే తను కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు అనమాట. కాకపోతే ఏంటంటే థర్డ్ పార్టీ అంటే అది ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళైనా అవ్వచ్చు, వాళ్ళు మీ ఇద్దరి మధ్యలో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల మాత్రమే మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం కానీ, ఒకవేళ నో కాంటాక్ట్ లో ఉంటే కనుక నో కాంటాక్ట్ లో ఉండడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏమి జరిగినా కూడా వాళ్ళ లైఫ్ లో ఏం జరిగినా కూడా వాళ్ళు మీ లైఫ్ లోనే ఉండాలని అనుకుంటున్నారు, వెళ్ళిపోవాలని అయితే అనుకోవట్లేదు. ప్రతి నిమిషం కూడా మీకు సంబంధించిన ఆలోచనలు వాళ్ళకి ఎప్పుడూ వస్తూ ఉంటాయి. మీరు ఏదైతే పాస్ట్ లో జరిగిన విషయాలన్నీ కూడా మీ ఇద్దరి మధ్య జరిగిన హ్యాపీ మూమెంట్స్ అన్ని కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మీకు మంచి చెప్పాలనే చూసారనమాట. వాళ్ళు మీ గురించి మంచిగా కోరుకున్నారనమాట. సో ఎప్పుడు కూడా వాళ్ళు టైం స్పెండ్ చేయాలి, మీతో మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలి అని చెప్పి ఎప్పుడు అనుకుంటా ఉంటారు. ఎంత ఎక్కువ టైం మీతో స్పెండ్ చేస్తే వాళ్ళకి అంత హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో ఫైనాన్షియల్ గా మీరు కొంచెం తనకన్నా కూడా కొంచెం బెటర్ పొజిషన్ లో ఉన్నారు. ఫైనాన్షియల్ గా లేదా క్యాస్ట్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా మీ పార్ట్నర్ కన్నా మీ మనసులో ఉన్న వాళ్ళకన్నా కూడా మీరు కొంచెం మంచి పొజిషన్ లో ఉన్నారు. అండ్ మంచి జాబ్ కూడా చేస్తున్నారు కంపేర్ టు తన శాలరీ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా మీరే కొంచెం అథారిటేటివ్ గా అండ్ కొంచెం పొజిషన్ లో ఉన్నారనమాట. సో ఇదనమాట మీ పార్ట్నర్ మీ గురించి అయితే పాజిటివ్ గానే అనుకుంటున్నారు. ఏవైతే మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయో వాటిని వేరే వాళ్ళ వల్లే జరుగుతున్నాయి కాబట్టి దాన్ని కొంచెం మీరు సాల్వ్ అవుట్ చేసుకుంటే కనుక మీ ఇద్దరి లైఫ్ అనేది బాగుంటుంది. సో ఇది ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో మీకు బాబా గైడెన్స్ కార్డు కూడా తీద్దాము. తర్వాత నేను లవ్ ఫీలింగ్స్ కార్డ్స్ కూడా తీస్తాను, హిడెన్ ఫీలింగ్స్ కార్డ్స్ కూడా. మీకు మీ పార్ట్నర్ విషయంలో బాబా గైడెన్స్ కార్డ్స్ తీద్దాము. ఒక 3 కార్డ్స్ అనేవి తీస్తాను నేను. ధ్యానించు, జపించు మరియు ప్రార్థించు. మెడిటేషన్ చేసుకోండి. అండ్ ఏదైనా జపం చేసుకునేది అంటే దేవుడి మీద స్పిరిచువల్ గా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఏదైనా ఒక జపమాలతో జపం అనేది చేసుకోండి. అది నాట్ ఓన్లీ దేవుడిదే అయి ఉండవచ్చు, ఓం చాంటింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే దివ్యశక్తి చాంటింగ్ ఇలాంటివి ఏమైనా చేసుకుంటే కనుక మీ మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. లేదా దేవుడి ధ్యానమైనా కూడా మీరు చేసుకోండి. పవిత్ర గ్రంథములు చదువు. మీరు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని సాధన ద్వారా జ్ఞానముగా మార్చండి. మీరు ఏదైనా బుక్స్ చదివేటప్పుడు కానీ ఏదైనా నాలెడ్జ్ తెలుసుకున్నప్పుడు కానీ దాని గురించి బాగా తెలుసుకుని దాని నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. కర్మ ఒక ప్రభావం మాత్రమే, అది శిక్ష కాదు. ఏదైతే మీ లైఫ్ లో ఇప్పుడు జరుగుతుందో అదంతా కూడా ఒక కర్మ వల్లనే, కర్మ క్లియర్ అవ్వడానికి మాత్రమే జరుగుతుంది. అది మిమ్మల్ని శిక్షించడానికి కాదు, కర్మ క్లియర్ చేయడానికి మాత్రమే. కట్, క్లియర్, క్యాన్సిల్. మీ స్మృతులను మరియు బాధలను తుడిచివేసి నిర్మూలించి శుద్ధపరచండి. ఏదైతే మన లైఫ్ లో బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటిని, పాస్ట్ లో జరిగినవన్నీ తలుచుకుని బాధపడకుండా ఏదైతే పాస్ట్ జరిగిందో దాన్ని పాస్ట్ ని తీసేయండి. ఎందుకంటే మన పాస్ట్ లో జరిగిందని మళ్ళీ తిరిగి తీసుకురాలేము కదా, టైం అయినా ఏదైనా కూడా. సో దాన్ని కట్ చేసేసి తీసి పడేసేయండి. అండ్ దాన్ని మీ మైండ్ లో నుంచి, మనసులో నుంచి రిమూవ్ చేసేయండి. ఇదే బాబా మీకు ఇస్తున్న గైడెన్స్ అనేది. మీ పార్ట్నర్ మీ గురించి తన హిడెన్ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాము. మీ గురించి తను ఏమనుకుంటారు, తన మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది, లవ్ ఫీలింగ్స్ ఉన్నాయి అనేది చూద్దాం మనం.
మై ఫస్ట్ థాట్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ ఆల్వేస్ యూ. మీ పార్ట్నర్ మీ గురించి అనుకుంటున్నారు. మార్నింగ్ లెగవగానే తనకు గుర్తొచ్చే ఫస్ట్ గుర్తొచ్చే పేరు కానివ్వండి, ఆలోచన కానీ మీరే అన్నమాట. సమ్ టైమ్స్ ద హార్ట్ సీస్ వాట్ ఈజ్ ఇన్విజిబుల్ టు ద ఐజ్. ఒక్కొక్కసారి తనకు అనిపిస్తుందంట, తన మనసుకి ఏదైతే తనకి కళ్ళకు కనిపించనిది కూడా తనకి తెలుస్తుందంట హార్ట్ ద్వారా. ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఎట్ ద కీబోర్డ్ ఐ సీ దట్ యూ అండ్ ఐ ఆర్ ఆల్వేస్ టుగెదర్. ఎప్పుడు కూడా తన కీబోర్డ్ లో కీబోర్డ్ లో మెసేజ్ చేస్తున్నప్పుడల్లా యూ అండ్ ఐ అనే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మేమిద్దరం కూడా ఎప్పుడు కూడా కలిసే ఉండాలన్న ఫీలింగ్ వస్తుందంట. అంటే యూ అండ్ ఐ లెటర్స్ ని చూడగానే. టు బీ హానెస్ట్ ఐ ఫీల్ హ్యాపీ వెన్ యూ షేర్ ఎవ్రీ స్మాల్ థింగ్ విత్ మీ. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట. మీరు చాలా నిజాయితీగా ఉన్నారు అంటే వాళ్ళు చాలా నిజాయితీగా ఉండడం వల్ల మీరు ప్రతిదీ కూడా చిన్న చిన్న విషయాలు కూడా తనతో షేర్ చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. యు మేక్ మీ హ్యాపీ. మీరు తనని హ్యాపీగా అంటే మీరు తన లైఫ్ లో ఉండడం కానీ మీతో మాట్లాడడం కానీ తనని హ్యాపీగా ఫీల్ అవడానికి ఎప్పుడు కూడా మీరు తనని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారంట. సో ఇది సెల్ఫ్ కేర్ కూడా చేద్దాము. మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవాల్సింది ఏంటనేది కూడా. చాలా కార్డ్స్ వచ్చేసి ఇవి తీసుకోను, ఒక 3 కార్డ్స్ మాత్రమే తీసుకుంటా. I have all qualities and the strength is needed to fulfill my dream. మీకు మీ క్వాలిటీస్ అంటే మీకు చాలా టాలెంట్ ఉంది, హిడెన్ టాలెంట్ అనేది. అది మీ సక్సెస్ కి మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో మీకు, మీరు కెరియర్ పరంగా కానివ్వండి, లేకపోతే పార్ట్నర్ విషయంలో కానివ్వండి, రిలేషన్షిప్ విషయంలో కానివ్వండి, అది క్వాలిటీస్ అనేవి ఉన్నాయి ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. ఎవ్రీవేర్ ఐ గో ఐ ఫైండ్ లవ్. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు నీ ప్రేమే గుర్తొస్తూ ఉంటుంది. ఐ క్యారీ లవ్ అండ్ కైండ్నెస్ ఇన్ మై హార్ట్. ఐ క్యారీ లవ్ అండ్ కైండ్నెస్ ఇన్ మై హార్ట్. నేను ఎప్పుడూ కూడా ప్రేమని అండ్ దయని కలిగి ఉంటాను. నా హార్ట్ నుండి ఎప్పుడు కూడా దాన్ని తీసుకువెళ్తూ ఉంటాను. సో ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. నెక్స్ట్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. ఎవరికైతే పైల్ నెంబర్ 1 అనేది కనెక్ట్ అవుతుందో వాళ్ళు రెజొనేట్ చేసుకోండి. తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల, కామెంట్ చేయడం వల్ల మీరు ఏదైతే పాజిటివ్ గా క్లైమ్ చేసుకున్నారో అది క్లైమ్ చేసుకోగలుగుతారు సపోర్టింగ్ చేయడం వల్ల. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. ద లవర్స్, 10 ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ కప్స్, 8 ఆఫ్ పెంటికల్స్, ఎంపరర్, 2 ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ పెంటికల్స్. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే కాసేపు పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు. మీరంటే చాలా అంటే మీకు తన మీద చాలా ప్రేమ ఉందని చెప్పి, మీరు చాలా కేరింగ్ తీసుకుంటారని చెప్పి తనకు మీది ట్రూ లవ్ గా అనిపిస్తుంది. కాసేపు ఏంటంటే లేదు మీరు నాకు టైం ఇవ్వట్లేదు, ఏదో పని చేస్తుంది, తను వేరే ఏదో బిజీగా ఉండడం వల్ల నాకు ఇవ్వట్లేదు అని చెప్పి కొంచెం అనుమానిస్తున్నారు. కొంతసేపు మంచిగా ఆలోచిస్తున్నారు, కొంతసేపు చెడుగా ఆలోచిస్తున్నారు మీ విషయంలో. ఎక్కువగా అండ్ మీరు ఏంటంటే చాలా కష్టపడి పనిచేస్తారని అండ్ ఎక్కువగా వర్క్ చేస్తారు. ఒకవేళ ఏదైనా మీకు ఏదైనా వర్క్ ఇస్తే కనుక మైండ్ అంతా కూడా టైం కానీ మైండ్ కానీ అంతా కూడా దాని మీద పెట్టి హార్డ్ వర్క్ చేస్తారని, అంటే మీకు కనీసము తినడానికి కూడా టైం సరిపోయినంతగా ఆ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఫినిష్ చేసే పనిలోనే ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు. అని మీరు బిజీగా కూడా ఉంటున్నారని చెప్పి అనుకుంటున్నారు. మీరు ఎప్పుడు సీరియస్ గా ఉంటారని చెప్పి మీకు కొంచెము పైకి ప్రేమ చూపించాలన్నా కూడా దాన్ని కొంచెం దాచిపెడుతూ ఉంటారు, సీరియస్ గా ఉంటారని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. వారికి అనిపిస్తుంది మీరు చదువుకున్న లేదా వర్క్ చేస్తున్నా కూడా ఎక్కువ టైము ఏదైతే మీకు ఇష్టమో, మీకు ఏదైతే ఇష్టమో వర్క్ అనేది ఆ వర్క్ లోనే ఎక్కువ టైం ఇస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే ఉంది. అండ్ మీకు కొంచెం కోపం ఎక్కువ, ఈగో ఎక్కువ అండ్ అందరినీ కూడా డామినేట్ చేసే విధంగా ఉంటారని కూడా అనుకుంటున్నారు. కొంతసేపు ఏంటంటే పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు, కొంతసేపు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. కానీ మీ మీద చాలా ప్రేమ ఉంది, ఒకరి మీద ఒకటి. మీకు ప్రేమ ఉంది, తనకి కూడా మీ మీద ప్రేమ అనేది ఉంది. సో తొందరలోనే ఎప్పుడు కూడా మీరు తను ఎమోషనల్ పర్సన్ అని కూడా అనుకుంటున్నారు. సో ఎప్పుడు కూడా మీరు తన కోసము వస్తారని, అంటే మీరు తన కోసం మంచి మంచి గిఫ్ట్లు, సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తారని అనుకుంటున్నారు. కానీ మీకు ఏంటంటే వర్క్ ప్రెజర్ వలన కానివ్వండి,
లేకపోతే ఏదన్నా మీకు ఏదైనా పని ఇస్తే కనుక అది కంప్లీట్ చేసే సిచ్యువేషన్లో మీరు తర్వాత టైం ఇవ్వలేకపోతున్నారు. ఆ టైం ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే కాసేపు మంచిగా ఫీల్ అవుతున్నారు, కాసేపు చెడుగా ఆలోచిస్తున్నారు. కాసేపు ఏమో నాకు చాలా మంచిది, చాలా ప్రేమ చూపిస్తుంది అన్న ఫీలింగ్లో ఉంటుంది. కాసేపు నాకు అసలు టైమే ఇవ్వట్లేదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఎందుకు ఇలా చేస్తుంది అన్న ఫీలింగ్లో కొంతసేపు ఉన్నారు. సో వీళ్ళు కూడా ఏంటంటే మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు, కానీ ఒక 50-50 ఛాన్సెస్. కానీ వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉంది, మీకు వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది అనమాట. మీరు ఏదైతే వర్క్ బిజీలో ఉన్నారో దాని వల్ల మాత్రమే మీరు టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, కానీ మీకు కూడా చాలా టైం ఇవ్వాలని, మీతో స్పెండ్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా చాలా ఉందన్నమాట. సో వాళ్ళు కొంచెం ఈగో పర్సన్ కాబట్టి ఒకవేళ నాకు తెలిసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు. అలా అని చెప్పి తన ప్రేమ లేదని కాదు, తనకి ఏంటంటే ఏదైనా నాకే సొంతము, నాకే కావాలన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటది కాబట్టి అలా చేస్తున్నారు అనమాట. సో ఇది పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో మీకు బాబా గైడెన్స్ కార్డులు కూడా తీద్దాము. పైల్ నెంబర్ 2 వాళ్ళకి బాబా గైడెన్స్ కార్డ్స్ చూద్దాం. ఆత్మ ప్రయాణము మీకు మార్గము చూపబడుతుంది. అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగానే వెళ్ళాలి. అంటే మీకు ఏదైతే గోల్ కానీ ఏదైనా ఉందో మీ పార్ట్నర్ విషయంలో, మీకు జస్ట్ దారి అనేది దేవుడు ఏదో ఒక రూపంలో మీకు చూపిస్తారు, కానీ మీరే దాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలన్నమాట. సో మీరు న్యాయంగా ఉంటే కనుక న్యాయ మార్గంలోకి వెళ్తే కనుక మీకు సక్సెస్ సాధిస్తారు. అన్యాయంగా ఉంటే కనుక మీరు అనేది ఎదురు దెబ్బలు తింటారనమాట. న్యాయ నిర్ణయం చేయవద్దు. జ్ఞానము మరియు వివేకము నుంచి మనసుని స్వతంత్రంగా ఉంచు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా జడ్జిమెంట్ అనేది చేయొద్దు అనమాట. మీరు కరెక్ట్, మీరు రాంగ్ అని చెప్పి చేయకుండా మీ పని ఏదో మీరు సక్రమంగా చేసేసి ఎదుటి వాళ్ళకు కూడా ఫ్రీడమ్ అనేది ఇవ్వండి. కట్, క్లియర్, క్యాన్సిల్. మీ స్మృతులను మరియు బాధలను తుడిచివేసి నిర్మూలించి శుద్ధపరచండి. ఏదైతే మీ ప్రాబ్లమ్స్, ఈగో ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోండి. మీకు మీ పార్ట్నర్ లవ్ ఫీలింగ్స్, హిడెన్ ఫీలింగ్స్ గురించి కూడా చూద్దాము. ఎవరైతే మీ పార్ట్నర్ కానీ మీ మనసులో ఉన్న వ్యక్తి తన మనసులో ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది కూడా మనం దీంట్లో చూద్దాము. యు స్టోల్ మై హార్ట్ బట్ ఐ విల్ లెట్ యూ కీప్ ఇట్. నువ్వు నా గుండెను దోచుకున్నావు, కానీ దాన్ని నువ్వు జాగ్రత్తగా ఉంచుకో అని చెప్తున్నారు. ఎవ్రీ టైమ్ ఐ థింక్ అబౌట్ యూ మై హార్ట్ డాన్సెస్. ఎప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తాను అప్పుడు నా గుండె అనేది డాన్స్ చేస్తుంది హ్యాపీనెస్ తో. వి ఫైట్, వి ఫిక్స్ అండ్ స్టే. మనం కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా లవ్ అనేది ఎప్పుడు కూడా పర్మనెంట్ గా ఉండదు. కొంచెం కొట్టుకుంటా ఉంటాము, తిట్టుకుంటా ఉంటాము, కానీ మళ్ళీ మనం రీయూనియన్ అయితే అవుతాము అని చెప్తున్నారు. మై ఫస్ట్ థాట్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ ఆల్వేస్ యూ. నాకు మార్నింగ్ లేవగానే ఫస్ట్ గుర్తొచ్చేది, ఫస్ట్ థాట్ అనేది నువ్వే అని చెప్తున్నారు. మీకు సెల్ఫ్ కేర్ కూడా తీసుకున్నాము. ఐఎమ్ గ్రేస్ఫుల్ ఫర్ మై బాడీ. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదంటే ఇలాంటి మీ బాడీ అంటే అది అందంగా ఉండవచ్చు, అందంగా ఉండకపోవచ్చు, ఫిట్ గా ఉండొచ్చు, ఫిట్ గా ఉండకపోవచ్చు. మీ బాడీ ఏదైతే ఉందో దాని గురించి చూసి మీరు గర్వపడుతున్నారు. ఐఎమ్ వారియర్, బ్రేవ్ అండ్ రీసైలెంట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఛాలెంజెస్. మీరు ఎప్పుడు కూడా ఎదురు దెబ్బల్ని ఎదుర్కోవడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటారనమాట. I trust the timing of my life. Everything I want
కమ్స్ టు మీ ఎగ్జాక్ట్లీ వెన్ ఐ నీడ్. నేను ఎప్పుడు కూడా నమ్ముతాను లైఫ్ లో ఏదైతే మనకి కావాలో, ఏదైతే రాస్తుందో అది మనకు కరెక్ట్ టైంకి వస్తుంది అని. ఐ రేడియేట్ గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్. నేను చాలా గ్రాటిట్యూడ్ తో ఉంటాను, ఏదైతే నా లైఫ్ లో ఉందో వాటన్నిటిని కూడా నేను గ్రాటిట్యూడ్ తో ఉంటాను అని. సో ఇదండి, ఎవరైతే పైల్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో, పైల్ నెంబర్ 2 వాళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించినది. మీకు ఎవరికైనా రెజనేట్ అవుతే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, క్లెయిమ్ చేసుకోండి. సో నెక్స్ట్ పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. 9 ఆఫ్ వ్యాండ్స్, జస్టిస్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, జడ్జిమెంట్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ద సన్. ఈ వ్యక్తి మీ గురించి మంచి ఆలోచనలో ఉన్నాయి. మీరు ఎప్పుడూ న్యాయంగా ఉంటారని అండ్ న్యాయంగా ఆలోచిస్తారని అండ్ ఏదైనా ఒకవేళ తప్పు చేస్తే దాని గురించి రియలైజ్ అవుతారని, ఎప్పుడు కూడా మీరు ఎవరిని మోసం చేయరని ఆయన అనుకుంటున్నారు అనమాట. మీరు కొంచెం అమాయకంగా కూడా ఉంటారని కూడా అమ్ముతున్నారు. మీరు ఎవరిని మోసం చేయరు కాబట్టి మీరు మోసపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎవరిని కూడా అన్యాయం చేయడం కానీ వాళ్ళని చీట్ చేయడం కానీ మీరు చేయరని వాళ్ళు నమ్ముతున్నారు. మీరు ఎప్పుడు కూడా కరెక్ట్ గా ఉన్నారు. ఏదైతే ప్రాబ్లం అని ఉందో ఆ ప్రాబ్లం కి సంబంధించి ఏదో ప్రాబ్లం వస్తే కనుక ఎస్కేప్ అయిపోకుండా దాన్ని సాల్వ్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఏమి చేసినా కూడా కరెక్ట్ గానే చేస్తారన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది. కానీ వారి మాటలు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మీ మాటలే వింటూ ఉంటారు. మీరిద్దరు కూడా ఒకరికొకరు ఆనందంగా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఒకరికొకరు మాటలు వింటూ, మీరు ఒకవేళ ఏదైనా చెప్తే తను వినడం, తను ఏదైనా చెప్తే మీరు వినడం, ఇలా అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మీరు కొంచెం ఒక అమాయకంగా ఉండడం వల్ల అందరూ కూడా మిమ్మల్ని కొంచెం మిస్లీడ్ చేస్తున్నారన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. మీరు ఎలా ఫీల్ అవుతున్నారని కొంచెం డిస్ట్రిక్షన్ చేస్తున్నారన్న ఫీలింగ్ లో మీరు ఉంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే తను మీ గురించి చాలా కేరింగ్ గాను అండ్ రెస్పాన్సిబిలిటీగాను ఉంటున్నారు. సో మీరు ఎప్పుడు కూడా న్యాయంగా ఉంటారు, ఎవరిని చీట్ చేయరు అన్న నమ్మకం అయితే వాళ్ళకి తప్పకుండా ఉంది. ఇది పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. మీకు బాబా గైడెన్స్ కార్డ్ నుంచి కూడా తీస్తాను. బాబా గైడెన్స్ కార్డ్ నుంచి పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాం. నువ్వు అనంత విశ్వానికి, మీలోనూ అనంత విశ్వాన్ని అన్వేషించండి. మన లైఫ్ లో కూడా మన బాడీలో కూడా ఇన్ఫినిటీ శక్తి అనేది ఉంటుంది. అంటే వాటిని 7 చక్రాస్ వల్ల కానివ్వండి, ఇవన్నీ మనం యాక్టివేట్ చేసుకుంటే కనుక ఆ శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దాన్ని యాక్టివేట్ చేసుకోమని అంటున్నారు. మీరు అనుభవించే బాధ మరి పరిస్థితి వల్ల కాదు, కానీ పరిస్థితి ప్రతిఘటించడం మరి నిరోధించడం వల్ల ధైర్యాన్ని ఎదుర్కొంటారు. ఇప్పుడు ఏవైతే సిచ్యువేషన్స్ కానీ బాధ కానీ కలుగుతుందో మీకు, దాన్ని మీరు బాధపడుతూ ఉండకుండా దాన్ని ఎలా పోరాడాలన్న ఉద్దేశంతో మీరు ఉండాలని బాబా చెప్తున్నారు. ప్రాపంచిక విషయాల్లో అనుబంధము పెంచుకొని ఆత్మ యొక్క ఉద్దేశం విస్మరించబడవద్దు. ఇప్పుడు ఏదైతే నాలెడ్జ్ తెలుసుకుంటా వేరే దేశాలకు వెళ్ళి అక్కడకి వచ్చినాకే ఇండియా అక్కడ కల్చర్ ని అలవాటైపోయి మళ్ళీ ఇండియాకి రాకుండా ఉండడం, ఇట్లా అయితే చేద్దని చెప్తున్నారు అనమాట బాబా. మీకు మీ పార్ట్నర్ హిడెన్ ఫీలింగ్స్ కూడా చూద్దాము. మీ గురించి ఏమనుకుంటున్నారు, అసలు మీతో తను ఉంటే ఎలా ఉంటుంది తనకి అనేది, ఇవన్నీ కూడా తీద్దాము. వి ఫైట్. మీతో గొడవ పడినా లేదా ప్రేమగా ఉన్నా కూడా మళ్ళీ ఎప్పుడు కూడా కలిసిపోతారనమాట. మీతో గొడవ పడినా మళ్ళీ కలిసిగా ఉన్నా కూడా మీరు ఎప్పుడు కూడా విడిపోవాలని కానీ అసలు బ్రేకప్ చేసుకోవాలని కానీ తను ఎప్పుడు అనుకోరనమాట మీ గురించి. యు ఆర్ మై మూన్, లెట్ మీ బి యువర్ స్కై.
నేను మీరు నా చంద్రుడు లాంటి వాళ్ళు, చంద్రుడు ఎలా అయితే ప్రకాశాన్ని ఇస్తుందో మీరు నాకు ప్రకాశాన్ని ఇవ్వాలని చెప్పి ప్రకాశాన్ని ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. ఇట్స్ మై లక్ దట్ గాట్ యూ యాజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మై లాంగ్ లైఫ్ పార్ట్నర్, అండ్ దేర్ సంథింగ్ అబౌట్ యూ వాట్ ఐ కెనాట్ రీప్లేస్ యూ. నువ్వు నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లాంటి దానివి, అంటే రిలేషన్ లాంటి దానివి, అలాంటిది ఎందుకు ఐ కెనాట్ రీప్లేస్, నీ ప్లేస్ లో వేరే ఎవరిని కూడా నేను రీప్లేస్ చేసుకోలేను అని. సో మీకు సెల్ఫ్ కేర్ కూడా చేద్దాము. సెల్ఫ్ కేర్ వచ్చేసి మీకు ఐ ఆమ్ డిజర్వింగ్ ఆఫ్ ఆల్ ద టైమ్ గుడ్ థింగ్స్ దట్ కమ్ మై వే. నేను డిజర్వ్ చేసుకుని ఉన్నాను అనమాట. ఏవైతే నా లైఫ్ లో మంచి విషయాలు జరగాలని రాసి పెట్టిందో అది తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఐ ఆమ్ వర్తీ ఆఫ్ ద వెరీ బెస్ట్ ఇన్ లైఫ్. నేను నా లైఫ్ లో బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఐ ట్రస్ట్ మై ఇన్నర్ వాయిస్. నా ఇన్నర్ వాయిస్ ని నేను నమ్ముతాను. ఐ ఆమ్ వర్తీ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్. లవ్ అండ్ రెస్పెక్ట్. ఐ ఆమ్ వర్తీ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్. నేను లవ్ కి రెస్పెక్ట్ కి సరైన దానిది. ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరైతే పైల్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో మీకు రెజనేట్ అయితే కనుక తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పైల్ నెంబర్ 4 వాళ్ళకి చూద్దాము. ఎంప్రెస్, 10 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్. ఎవరైతే మీ మనసులో ఉన్న వ్యక్తి ఏమనుకుంటున్నారంటే మీరు చాలా మంచి వ్యక్తులు, వారు మిమ్మల్ని చాలా మంచి వ్యక్తులు అని చెప్పి ఎప్పుడూ కూడా మీరు మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవాలని అనుకుంటున్నారు. అండ్ మీరు ఏంటంటే మీరు చాలా ప్రేమ అందిస్తున్నారు అని మీరు వారిని ప్రేమ ఇచ్చే వ్యక్తి అని అనుకుంటున్నారు. మీరు వాళ్ళకి చాలా కేరింగ్ చూపించే వ్యక్తి, ప్రేమ చూపించే వ్యక్తి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఎప్పుడు కూడా వాళ్ళని కూల్ గానే, ఏదైనా గొడవైనా కూడా కూల్ గా సమాధానం చెప్పడానికే ట్రై చేస్తా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని చూసి మంచి ఇంప్రెషన్ అయితే ఉంది తనకి. మీరు తనని చాలా ప్రేమగా చూసుకుంటారని, మీరు ప్రేమను ఇచ్చే వ్యక్తి అని అనుకుంటున్నారు. మీ జీవితంలో బంధాన్ని చాలా విలువిస్తారని అనుకుంటున్నారు. అంటే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే నా జీవితంలో ఉంటే అంటే మీరు తన జీవితంలో ఉంటే చాలా సంతోషంగా హ్యాపీ లైఫ్ ఉంటుందని, ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటారని చెప్పి, అంటే ఏదైనా సిచ్యువేషన్ వస్తే ముందు తను హెల్ప్ చేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటారని చెప్పి చెప్తున్నారు. మీరు ఏంటంటే చాలా ఎమోషనల్ పర్సన్. మీ ఎమోషన్స్ అన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎక్కువగా ఎమోషనల్ అయ్యే పర్సన్ కాబట్టి తొందరగా ఎవరిని హర్ట్ చేయరని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. మీతో లాంగ్ టర్మ్ గా రిలేషన్ లో ఉండాలని కూడా అనుకుంటున్నారు. అంటే డ్రీమింగ్ చేస్తున్నారంటే మీరు ఇలాంటి వాళ్ళు, మీతో లైఫ్ అనేది ఇలా ఉంటుందని చెప్పి, అంటే హ్యాపీగా ఉంటుంది, అందరు కలిసి ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారన్న ఫీలింగ్ లో అయితే ఉన్నారు వీళ్ళు. సో ఏంటంటే అలాగే ఎవరికైనా హెల్ప్ చేయాలంటే కూడా మీరు తొందరగా హెల్ప్ చేస్తారని, ఎంక్వైరీ కూడా చేసుకోకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తారన్న నమ్మకం అయితే వాళ్ళకు ఉంది. అందుకే ఏంటంటే ఎప్పుడన్నా ఏదన్నా అడిగినప్పుడు కూడా మీరు న్యాయంగానే ఉన్నారన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు మీరు న్యాయంగా ఆలోచిస్తారని చెప్పి, మీ మీద తనకి చాలా ప్రేమ ఉందని చెప్పి, అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని తొందరలోనే, ఒకవేళ మీ ఇద్దరు నో కాంటాక్ట్ ఉంటే కనుక తొందరలోనే రీయూనియన్ అయితే జరుగుతుంది. ఇది పైల్ నెంబర్ 4 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. పైల్ నెంబర్ 4 వాళ్ళకి సాయిబాబా గైడెన్స్ కార్డు చూద్దాము. పైల్ నెంబర్ 4 వాళ్ళకి సాయిబాబా గైడెన్స్. ఆత్మ ప్రయాణము మీకు మార్గం చూపబడుతుంది. అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి. మీకు ఏదైతే దారి అనేది ఇస్తుంది, ఏదైనా ప్రాబ్లం కి సంబంధించినది, దాన్ని మీరే సాల్వ్ అవుట్ చేసుకుని ఆ దారిలో మీరు ఒంటరిగా వెళ్ళాలన్నమాట. ఎవరి సపోర్ట్ అనేది మీకు రాదు అంటున్నారు. జ్ఞానము మరియు వివేకము నుండి మనసుని స్వతంత్రంగా ఉంచుకో. ఏదైతే ఇప్పుడు మీ నాలెడ్జ్ ఉందో, మీ టాలెంట్ ఉందో,
కెరీర్ ఉందో వాటికి సంబంధించిన ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అమ్మ వాళ్ళ మీ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకుని, మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుని ఎవరికి కూడా మీ ఒపీనియన్ కానీ ఇవి కానీ రుద్దకండి. వాళ్ళని ఫ్రీగా వదిలేసేయండి. మనసు, శరీరము, ఆత్మల యొక్క సామరస్యముగా ఉండనివ్వండి. ఏదైతే మనకి పంచభూతాలు ఉంటాయో ఆ పంచభూతాలను కూడా కంట్రోల్లో పెట్టుకోండి. ఇది అన్ని తత్వాలకు సమన్వయపరుస్తుంది. ఈ మనసు, శరీరము, ఆత్మ ఈ మూడింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటే కనుక ఈ పంచభూతాలు అన్నిటిని కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీ పార్ట్నర్ యొక్క హిడెన్ ఫీలింగ్స్, వాళ్ళు మీ మనసులో ఏమనుకుంటున్నారు అనేది కూడా మనం చూద్దాము. I am not be perfect, but I will love you with all of my heart. నేను అన్నిట్లో పర్ఫెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ నేను లవ్ చేయడం అనేది నా హార్ట్ లో నుంచి చెప్తున్న మాట. హౌ లక్కీ ఐ టు హ్యావ్ ఫౌండ్ మై మూన్ ఇన్ మై స్టార్స్. నేను చాలా లక్కీ అనమాట. అంటే మీరు తన లైఫ్ లోకి రావడం తను చాలా లక్కీ అన్న ఫీలింగ్ లో ఉన్న మూన్ ని, అంటే తన పార్ట్నర్ ని తన లైఫ్ లో రావడం అనేది తనకి చాలా సంతోషంగా ఉందన్నమాట. ద బెస్ట్ రిలేషన్షిప్ ఈజ్ వెన్ యూ కెన్ యాక్ట్ లైక్ లవర్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎట్ ద సేమ్ టైం. బెస్ట్ రిలేషన్షిప్ ఏంటంటే ఒక బెస్ట్ ఫ్రెండ్, పార్ట్నర్ అనేవాళ్ళు, మనసులో ఉన్న వాళ్ళు తన లవ్ అంటే యూ కెన్ యాక్ట్ లైక్, ఎలా ఉండాలంటే లవర్స్ అనేవాళ్ళు అండ్ బెస్ట్ ఫ్రెండ్ లాగా ఎలా అయితే ఉంటారో అలా ఉంటే కనుక మీరు ఉండాలని కోరుకుంటున్నారు. సో ఇదనమాట మీ పార్ట్నర్ మీ విషయంలో. సెల్ఫ్ కేర్ అనేది మీరు తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్ ఏంటిదో చూద్దాము. ఐఎమ్ డిజర్వింగ్ ఆఫ్ లవ్, రెస్పెక్ట్ అండ్ కైండ్నెస్. నేను డిజర్వింగ్ ఆఫ్ లవ్, రెస్పెక్ట్ అండ్ కైండ్నెస్. లవ్ ని, ప్రేమని, రెస్పెక్ట్ గౌరవాన్ని అండ్ కైండ్నెస్ దయని కలిగి ఉంటాను ఎప్పుడూ కూడా. ఐ కెన్ ఫర్గివ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్. ఎవరితో అయినా మీరు ఎవరైనా కోపంతో ఉన్నా కూడా వాళ్ళు ఫర్గివ్ చేసేసేయండి మీ సైడ్ నుంచి. ఐ స్టాండ్ అప్ ఫర్ వాట్ ఐ బిలీవ్ ఇన్. నేను ఎప్పుడు కూడా నేను ఏదైతే నమ్ముతానో దాని మీదే నిలబడతాను. సో ఇదన్నమాట పైల్ నెంబర్ 4 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరైతే పైల్ నెంబర్ 4 చూస్ చేసుకున్నారో మీకు కూడా పాజిటివ్ గానే రిజల్ట్ అనేది వచ్చింది. సో తప్పకుండా క్లైమ్ అనేది చేసుకోండి. లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసుకోండి, లైక్ రెజోనేట్ అయితే గనక తప్పకుండా. సో ఇది పైల్ నెంబర్ 4 వాళ్ళకి సంబంధించినది. ఇప్పుడు పైల్ నెంబర్ 5 వాళ్ళకి సంబంధించి చూద్దాము. మ్యూజిషియన్, 6 ఆఫ్ కప్స్, 9 of swords, chariot, page of cups, 6 of wands, 5 of swords. మీ పార్ట్నర్, మీ అవతల వ్యక్తి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఏమనుకుంటున్నారంటే, వ్యక్తిని ఎలా చూస్తున్నారంటే ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ అర్థం కావట్లేదు అనమాట మీరేంటి అనేది కూడా. చాలా రోజులుగా మీ ఇద్దరు రిలేషన్ చాలా రోజులుగా కూడా ఉండొచ్చు, కొంచెం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. అంటే నాట్ ఓన్లీ ఇది లవ్ రీడింగ్ కాదండి, అందరికి సంబంధించింది కాబట్టి మీరు కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉండవచ్చు అనమాట. వారి జీవితంలో మీరు మీ వల్లనే వారి జీవితంలో బాధపడుతున్నారన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వారి బాధపడడానికి మీరే కారణమని, ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని, మీరు వాళ్ళు మోసం చేస్తున్నారన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారనమాట. అండ్ మీరు ఏంటంటే కొంచెం అందంగా కూడా ఉంటారు. సో దానివల్ల ఏంటంటే తొందరగా అందరూ అట్రాక్ట్ అయిపోతారు. మీరు ఏదైతే అమాయకంగా ఉంటారో దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు మోసం చేస్తారన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారు. ఫ్రెండ్షిప్ అనేది కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో రిలేషన్షిప్ లో ఉంది, ఎక్కువ ఇయర్స్ నుంచి ఉన్నట్టుంది. అండ్ మీ ఫ్రెండ్షిప్ కూడా
ఎవరైనా కూడా తొందరగా మీకు ఎడిక్ట్ అయిపోతారు, ఫ్యాన్స్ అయిపోతారు. మీరు ఎవరితోనా మాట్లాడితే గనక వాళ్ళు తప్పకుండా మీకు తొందరలోనే కనెక్ట్ అయిపోతారు అనమాట. అంత మంచిగా మీరు మాట్లాడతారు, అట్రాక్టివ్ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే భయపడుతున్నారు, మళ్ళీ అట్రాక్టివ్ గా ఉండి ఎవరితోనా మాట్లాడతారేమో, లేకపోతే ఎవరైనా వస్తారేమో లైఫ్ లోకి అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారనమాట. ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా బాగా కష్టపడి పనిచేస్తారని, పనిచేసి విజయం సాధిస్తారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ప్రెసెంట్ అయితే మీరు నిద్రపోకుండా ఎక్కువగా ఆలోచించుకోవడము, తన గురించి మాట్లాడడము, తన పాస్ట్ లైఫ్ లో జరిగినవన్నీ కూడా మీరు గుర్తు చేసుకుంటా ఉన్నారు. సో ఇతను కూడా మీ గురించి పాజిటివ్ గానే ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఏంటంటే ఎవరినైనా అట్రాక్టివ్ లుక్ తో అండ్ మంచిగా ఉంటారు. కాబట్టి అందరు కూడా మంచి వాళ్ళే ఉండాల్సిన అవసరం లేదు కదా. సో అందుకని మీ మధ్య చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతున్నాయి. దానివల్ల మీ పార్ట్నర్ కూడా బాధపడుతున్నారు, మీరు కూడా బాధపడుతున్నారు. ఇదనమాట ఫైల్ నెంబర్ 5 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఫైల్ నెంబర్ 5 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఫైల్ నెంబర్ 5 వాళ్ళకి బాబా గైడెన్స్ కార్డ్ అనేది చూద్దాం మనము. జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయంలో ఉండవచ్చు, కానీ మంచి అనుసరించండి. మన లైఫ్ లో అన్ని గుడ్ అండ్ బ్యాడ్ అన్ని కూడా వస్తాయి. మనము ఎక్కువగా ఏంటంటే బ్యాడ్ ని మాత్రమే తీసుకుంటాము, కానీ గుడ్ ని మాత్రము గుడ్ ని కన్నా కూడా బ్యాడ్ గా ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాము. సో బ్యాడ్ గా ఏదైనా చేస్తే బాధపడిపోతాం కదా. సో ఎప్పుడు కూడా మన లైఫ్ లో మంచి చెడు రెండు ఉంటాయి. కాబట్టి రెండింటిని కూడా మన లైఫ్ లో వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయగలగాలని చెప్పి బాబా చెప్తున్నారు. శుభవార్త వేడుకలకు సమయం ఆసన్నమవుతుంది. తొందరలోనే మీరు ఏదన్నా ఫంక్షన్స్ లో అటెండ్ అవ్వడం కానీ, ఎక్కడికైనా టూర్ కి వెళ్ళడం కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతాయి అని చెప్తున్నారు. లేకపోతే మ్యారేజెస్ ఫంక్షన్స్ కి వెళ్ళడము. మనం మనసు, శరీరం, ఆత్మల యొక్క సామరస్యం ఉండనివ్వండి. ఇది అన్ని తత్వాలుగా సమానంగా ఉంటుంది. ఏదైతే మీ మైండ్, మనసు అండ్ బాడీ ఏదైతే ఉందో వీటన్నిటిని ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకోండి. ఇదే మీకు బాబా గైడెన్స్ నుంచి గైడెన్స్ కార్డ్స్. ఇప్పుడు మీ పార్ట్నర్ విషయంలో మీ గురించి ఏం హిడెన్ ఫీలింగ్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాం వాళ్ళ మనసులో. బేబీ, యు ఆర్ నాట్ జస్ట్ ఏ చాప్టర్ ఇన్ మై లైఫ్, యు ఆర్ మై హోల్ నావెల్. మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు తన లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే కాదు, మీరే తన లైఫ్ అనే అనుకుంటున్నారు. ఒక చాప్టర్ కాదు, హోల్ బుక్ అని అనుకుంటున్నారు అనమాట. యూ కెన్ ఎస్కేప్ ద వరల్డ్ విత్ మీ ఎనీ టైమ్ యు వాంట్. నువ్వు నాతో ఈ వరల్డ్ నుంచి బయటకు వెళ్ళవచ్చు ఎప్పుడంటే ఎనీ టైమ్ యు వాంట్. ఎప్పుడైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో అప్పుడు వెళ్ళవచ్చు. ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ వన్ టు హ్యావ్ యూ. నేను చాలా లక్కీయెస్ట్ పర్సన్ నువ్వు నా లైఫ్ లో ఉండడం వలన. యు మేక్ మీ హ్యాపీ. నువ్వు ఎప్పుడు కూడా నన్ను హ్యాపీగా ఉంచడానికే ట్రై చేస్తావు. ఇది ఫైల్ నెంబర్ 5 వాళ్ళకి హిడెన్ ఫీలింగ్స్ ఫర్ యువర్ పార్ట్నర్. సో నెక్స్ట్ మీరు తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్ అనేది కూడా చూద్దాం మనం. ఐ ఆమ్ ఎట్ పీస్ విత్ మై పాస్ట్. పాస్ట్ లో జరిగిన వాటి గురించి ఆలోచించకుండా పీస్ఫుల్ గా ఉన్నాను నేను. ఐ డు నాట్ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఎనీవన్. మీ గురించి మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి కూడా మీ గురించి మీరు ప్రూవ్ చేసుకోకండి, అది ఏ విషయంలో అయినా కానివ్వండి. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ టు ఎనీబడి. ఎవరికి కూడా మీ గురించి మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఐ ఆమ్ వర్తీ ఆఫ్ ద వెరీ బెస్ట్ ఇన్ లైఫ్. నేను నా లైఫ్ లో బెస్ట్ తీసుకోవడానికి కానీ చేయడానికి కానీ అర్హుడు అని చెప్తున్నారు అనమాట. ఇది ఫైల్ నెంబర్ 5 వాళ్ళకి సెల్ఫ్ కేర్ కూడా తీస్తాను. సో ఇదండి, ఎవరికైతే ఈ 5 ఫైల్స్ లో రెజొనేట్ అవుతాయో తప్పకుండా లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తున్నాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి రెజొనేట్ అయితే కనుక. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.